ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు తెలియపరచాలని నేను ఎన్నోసార్లు ఆశతో ఎదురు చూస్తున్నాను. తగ్గింపు జీవితం కలిగి జీవించాలి, అప్పుడు హెచ్చించబడతాము. ఇంకొక మాట అండి, తగ్గింపు జీవితం కలిగి దేవుడు నన్ను హెచ్చిస్తాడులే అని ఆలోచించమని కాదు ఈ మాట. మొదట హెచ్చింపు గురించి మనం మర్చిపోవాలి, తగ్గించుకోవాలి, అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు నన్ను హెచ్చించాలి అని తగ్గించుకోవడం కాదు, ఇందులో గొప్ప మర్మం ఉంది. తగ్గింపు జీవితం కలిగిన వారిని ఎందుకు హెచ్చిస్తాడంటే, వారు ఘనత పొందాలి, గొప్ప పేరు పొందాలి, నాకు చాలా గొప్పవాడినిగా అయిపోవాలి అని మరి తగ్గింపు జీవితం లేకుండా ఉండే వారిని హెచ్చించడం ఆయన. ఈ విషయం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి, గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలో మొట్టమొదటి మెట్టుగా తగ్గించుకోవాలి, నేను ఎందుకు హెచ్చించుకోవాలండి? మీరు చాలా బాగా పాడారండి, మీరు చాలా బాగా వాక్యం చెప్తారండి, మీరు చాలా బాగా మాట్లాడారు.